హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్తోనండి. అది మసాలా కర్రీ, అఫ్ఘనీ ఎగ్ కర్రీ అనమాట. ఈ ఎగ్ కర్రీ ఫ్లేవర్డ్ రైస్తో కానీ, నాన్తో కానీ, పరాటాతో కానీ, చపాతీతో కానీ ఇలాంటి వాటికే మంచి కాంబినేషను. నేనైతే నాన్తో ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. సైడ్లో కొంచెం ఉల్లిపాయలు అవి ఏమన్నా పెట్టుకొని మీరు కంపల్సరీగా దీన్ని ట్రై చేయండి. ఈ కర్రీకి బేస్ వచ్చేసి గ్రీన్ చిల్లీతోనే మనకి స్పైస్ వస్తుందండి. అందుకు నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పచ్చిమిరపకాయలు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు నేనైతే 6 to 8 అట్లా తీసుకున్నాను. దాంతోపాటు ఒక పెద్ద ఉల్లిపాయ స్లైసెస్ చేసి 8 to 10 లేదా ఒక గుప్పెడు అనుకోండి కాజు, జీడిపప్పులు వేసుకొని దీనికి ఒక్క స్పూనే నూనె వేసుకున్నాను. దాంతోపాటు నేను జీలకర్ర కూడా ఒక స్పూన్ అది కూడా వేసుకొని వీటిలన్నిటిని నేను బాగా ఫ్రై చేసుకుంటానండి. జస్ట్ మనం మూత పెట్టేసుకొని వాటిని సిమ్లో మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి అయితే అక్కర్లేదు. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే ఈ ఉల్లిపాయ అనేది మంచిగా మెత్తగా అయిపోతుందండి. ఆ మాత్రం సరిపోతుంది, అంతకుమించి అయితే అక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన వేరే ప్లేట్లో నేను పెట్టేసుకుంటాను. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇదేనండి గ్రేవీకి బేస్ అనమాట. అయితే ఈ ఉల్లిపాయలు అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంతోపాటు ఒక గుప్పెడు కొత్తిమీర చిన్నగా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా యాస్టీస్ మంచిగా కడిగేసుకొని వేసేసుకోండి. దాంతోపాటే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మాత్రం కంపల్సరీ వేసేసుకొని దాంతోపాటు మీకు సరిపడినంత ఉప్పు అవి కూడా వేసేసుకున్న తర్వాత దీనికి చక్కగా మూత పెట్టేసుకొని కొంచెం బరగ్గా అయితే రుబ్బుకోండి, స్మూత్గా అయితే వద్దు. ఈలోపు నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. బాయిల్ చేసేసుకొని ఘాట్లు కూడా పెట్టేసుకుంటాము. వీటికి ఏంటంటే ఈ కర్రీకి ఈ ఎగ్స్ని ఫ్రై చేయొచ్చు. కొంచెం ఆయిల్లో కొంచెం పసుపు వేసి మీరు షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. లేదు మాకు అలా ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్స్ని గ్రేవీలో కూడా వేసేయచ్చు. నేను మాత్రం కొంచెం ఇలా చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి కొన్ని గుడ్లని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిపోయినాయి చక్కగా అన్ని వేపులా అని అనుకున్న తర్వాత వీటిల్ని పక్కకు తీసి కూడా పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇప్పుడు మిక్సీ చేసుకున్న గ్రేవీ ఉంటుంది కదా, దీనికి ఎక్కువ వాటర్ వేయకుండా ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా ప్యాన్లో వేసేసుకొని రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వాటర్ మాత్రం అస్సలు వేయద్దు. ఇప్పుడు దీంట్లో నేను దాల్చిన చెక్క, ఇంకా లవంగాయలు, ఇలాచీ పౌడర్ ఒకటి కానీ 2 కానీ, లేదా మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్, దాంతోపాటు ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి, అంతే 1/2 టీ స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసేసి దీన్ని బాగా బాయిల్ చేస్తానండి. ఎంతవరకు అంటే నూనె పైకి తేలేంత వరకు మనం జాగ్రత్తగా కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే మంచిగా ఇది ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది దీంట్లో జీడిపప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ కూరకి అవసరం అనుకుంటేనే వాటర్ పోయండి. ఎక్కువ వాటర్ పోస్తే మాత్రం నీళ్ళగా ఈ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. చివరిలో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అది ఒకవేళ లేదు అని అనుకునేవాళ్ళు, నేనైతే కర్డ్ అండి ఇది బాగా బీట్ చేసుకుని దీన్ని చక్కగా ఎగ్స్ వేసేసిన తర్వాత దాంతోపాటు ఇది కూడా వేసేస్తాను. ఇలా బాగా బీట్ చేసినతేనే బాగా మిక్స్ అవుతుంది, లేదు అంటే అది మంచిగా మిక్స్ అవ్వదు. మనకి పాలు విరిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉండిపోతుంది. అందుకని కర్డ్ని బాగా బీట్ చేసుకొని వేసుకోండి. తర్వాత లాస్ట్లో నేను కసూరి మేతి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇది కూడా వేసేసిన తర్వాత మనకి మంచిగా దీన్ని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది.
అంతకుమించి అక్కర్లేదండి. చక్కగా మనకి నూనె తేలిపోతుంది. ఎంతో టేస్టీ అఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మనకి నాన్కి కానీ లేదా ఫ్లేవర్డ్ రైస్కి కానీ మంచిగా పరాటాలకు కానీ దేనికైనా కూడా ఇది మంచి కాంబినేషన్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.